ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి దేవుడు చేసిన స్వస్థత కార్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట వలన వస్తుంది. ఆ వినడం అనేది దేని గురించి వినాలి అంటే యేసు ప్రభువును గూర్చి విన్నప్పుడు మన విశ్వాసం అనేది పెరుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏమైనా చేయగలరు అని నమ్మాలి అంటే ఆయన ఏం చేశాడో మనకి తెలియాలి. సో అలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నవి. యేసు ప్రభువారు ఆ కార్యాలు చేసినవన్నీ కూడా రాస్తాయంట. భూమి అంతా కూడా సరిపోదంట. అన్ని గొప్ప ఆశ్చర్య అద్భుత స్వస్థత కార్యాలు యేసుప్రభువారు ఈ భూమి మీద చేశారట. మరి ఆయన గురించి నేను బలపడటానికి అవి ఎంతో సహాయపడుతున్నాయి, అలాగే మీకు కూడా ఉపయోగపడతాయని యేసుప్రభువారు చేసే స్వస్థత కార్యాల గురించి మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే చాలా చాలా చిన్న స్వస్థత కార్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మనకి చిన్నదే కానీ ఆ స్వస్థత పొందిన వారికి అది గొప్ప ఆశ్చర్యకార్యం అయి ఉండొచ్చు. అలాగే ఇది మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఉన్న మొదటి స్వస్థత కార్యం అనమాట. యేసు ప్రభువారు సువార్త పని నిమిత్తమే తిరుగుతూ ఉన్న టైంలో గలిలయ ప్రాంతము ఆ చుట్టుపక్కల ఉన్న కపెర్నహూం ప్రాంతానికి కూడా వెళ్ళి ఆయన సువార్త చేస్తూ ఉన్నారు. ఒకరోజు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో చేరి, అంటే వారి యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. ఆయన వాక్యం బోధిస్తుంటే అంట ఆయన ఏదో చెప్పాంలే అన్నట్టు టీచర్ లాగా చెప్పుకుంటా వెళ్ళట్లేదు, కానీ అధికారం కలిగిన వాడుగా, అంటే ఆ వాక్యాన్ని పుట్టించిన వాడు, ఆ వాక్యాన్ని జరిగింది ఏదైతే జరిగిందో అది చేసిన వాడు మరి ఎలా చెప్తాడు చెప్పండి. చాలా అధికారంతో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అంట సడన్గా ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి అక్కడ ఉన్నారంట. ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ అంటుందంట, యేసు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని తీసుకెళ్లి వెళ్ళిపోవడానికా, లేదా మమ్మల్ని చంపేయడానికి నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ ఉంది అంట ఆ సమాజ మందిరంలో. అప్పుడు యేసు ప్రభువు ఒక్కటే అన్నారంట, అపవిత్రాత్మ నువ్వు ఊరుకుండము, అతన్ని విడిచి వెళ్ళిపో. ఆయన మాట సెలవీయగా ఆ అపవిత్రాత్మ మరో మాట మాట్లాడకుండా కొంచెం అతన్ని విలవిలలాడించి, మనం చూస్తూ ఉంటాం కదా ఆ అపవిత్రాత్మను పట్టిన వాళ్ళు కింద పడి విలవిల కొట్టుకున్నప్పుడు సినిమాల్లో చూస్తాము, నార్మల్ బయట కూడా మనం కొన్ని చోట్ల ఇప్పుడు చూస్తున్నాం కదా. అలాగా విలవిలలాడించి ఆ వ్యక్తిని, ఆ పవిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది అంట. అది చూసిన వారందరూ విస్మయం ఉంది, ఈయన ఎవరో, అపవిత్రాత్మలు కూడా ఈయనకి లోబడుతున్నాయని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఇది మార్కు సువార్తలో ఆ అధ్యాయంలో రాయబడి ఉన్న మొదటి స్వస్థత కార్యం అనమాట. అపవిత్రాత్మ అంటే పర్టికులర్గా ఏమి అపవిత్రాత్మ అనేది అక్కడ చెప్పబడి ఉండలేదు, కానీ అపవిత్రాత్మలు అనేకములు ఉన్నాయి. ఒక మనిషిని నాశనం చేయడానికి, దేవుని దారిలో నడవకుండా అతని జీవితాన్ని అల్లకల్లోలం వైపు నడిపించడానికి, అది మంచి మార్గముగా చూపించి ఆ భయంకరమైన మార్గంలోనికి నడిపించి ఆ యొక్క చీకటిలో వదిలేసే అపవిత్ర ఆత్మలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అపవిత్ర ఆత్మలు మనల్ని బంధించడానికి చూస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి అపవిత్ర ఆత్మ ఒక వ్యక్తిని పట్టింది. ఆ అపవిత్ర ఆత్మను దేవుడు గుర్తించాడో లేదా అతనే వచ్చి దేవుడికి మొరపెట్టుకున్నాడో, అసలు ఆ వ్యక్తి తనలో ఆ అపవిత్ర ఆత్మ ఉందన్న విషయం అతనికి తెలుసో లేదో, కానీ అతను ఇబ్బంది పడిపోతున్న విషయాన్ని యేసుప్రభువారు చూశారు. ఎప్పుడైతే అపవిత్ర ఆత్మని దేవుడు వారిలో నుంచి గద్దించాడు, వెంటనే వారిని విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి అపవిత్ర ఆత్మల్ని కూడా ఆయన మాట చేత విడిపించగలిగిన శక్తి యేసుప్రభువారికి ఉందనమాట. మరి ఇదైతే మొదటి స్వస్థత కార్యము మార్కు సువార్తల 1వ అధ్యాయంలో. మరి దేవుడు ఎంత శక్తిమంతుడు, మునుముందు స్వస్థత కార్యాల్లో అనేక మనం తెలుసుకుంటాము. కాబట్టి దేవుడు శక్తిమంతుడని, ఆయన మాటలో శక్తి ఉందని మీరు నమ్మారని, ఇంకా బలపరచబడారని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్.